ఇప్పుడు ఉండేది మేము సేమ్ కుర్తి. మా తాత వాళ్ళదేమో కనిగిరి కాడ చిన్నగోళ్ళపల్లి. అప్పుడులో ఇందరమ్మ ఇచ్చిన పొలాలు ఉన్నాయి. అక్కడ చెన్నారెడ్డి అని ఒక ఆయన ముసలాయన అడ్డం తిరిగి మాకు పొలాలు రాకుండా చేసి 50 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 5 మనుషులు మా తాత వాళ్ళు, మా తాత నాన్న, ముత్తాత అందరు కలిసి మనిషికి 5 ఎకరాలు ఇచ్చారు. మనిషికి 5 ఎకరాలు ఇచ్చారు. మనిషికి 5 ఎకరాలు ఇస్తే వాళ్ళు మాకు రానియకుండా వాళ్ళు అడ్డుకున్నారు. ఇప్పుడు కదా నిజంగా చెబుతున్నాం, వైసీపీ ప్రభుత్వంలోనేమో పొలాలు ఉన్నాయని తేలింది. ఫస్ట్ నుంచి తెలుసు, మా వాళ్ళు అందరు చెబుతున్నారు. అక్కడ ఆ ఊర్లో వాళ్ళు కూడా చెబుతున్నారు మీకు ఉందని అందరికి తెలుసు. అక్కడ అదేమైంది, నిన్న మధ్య వైసీపీ ప్రభుత్వం ఉండగా, జగన్ ప్రభుత్వం ఉండగా పొలం ఉంది అని బయటపడింది. సర్వేలో ఉంది అని తేలింది. మంచిదే తేలినందుకు, మనం ఎవరిని కించపరచు. అయితే ఉందని తేలింది. అప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చేలేకే ఎవరు పొలాలు వాళ్ళు వేసుకోవాలి, ఒకరి పొలం ఒకరు వేసుకోవడానికి లేదని మీడియా ద్వారా చెప్పేలేకే ఇంకా అందుకని ఆగిపోయింది. ఆ చెన్నారెడ్డి అని ఆయన చనిపోయాడు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళు అడ్డం తిరిగారో తిరగలేదు తెలియదు. కానీ అప్పుడు ముసలాయన మాత్రం అడ్డం తిరిగి మా దాకా రానియలేదు. పాస్బుక్లు ఏమి నిన్న మధ్య సంవత్సరం క్రితం ఆధార్ కార్డులు అవన్నీ అడిగారు. మీ పొలాలకి సంబంధించిన ప్రూఫ్స్ అడిగేలేకే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఫోటోలు అవన్నీ ఇచ్చాం కూడా ఆల్రెడీ. ఇచ్చేలేకే ఇంత మట్టికేమో అయినంగా తెలవల బయటికి రాలా. అక్కడ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ కదా, అక్కడ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ ఇక్కడ పెద్ద మనిషి చేసుకొని చంద్రబాబు నాయుడు ఏమన్నా మా పొలాలు మాకు ఇప్పిస్తే అదొక దీవెనలు అనుకుంటాం. మన మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం మా పొలాలు మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. దయచేసి మా పొలాలు మాకు ఇస్తే మా వాళ్ళందరూ తీసుకొని పనులు చేసుకుంటాం. ఎట్టో 50 సంవత్సరాలు వాళ్ళ కింద ఉండింది. అక్కడ ఆ ఊర్లో వాళ్ళు ఆపుకున్నాడు ఒక ఇంటి ఆయన, ఎవరో కాదులే. వాళ్ళు ఎట్టో ఏదో ఆగిన రోజులు ఆగింది కదా, ఇప్పుడన్నా మా పొలాలు మాకు ఇస్తే మాకు అదొక సంతోషం అని మేము అనుకుంటున్నాం. మా పొలాలు కావాలని ఆశిస్తున్నాం. మాకు తొందరలో మాకు పొలాలు ఇప్పించి మార్గం. పక్కా పొలాలు మాత్రం పక్కా ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. పొలాలు మాత్రం పక్కా ఉన్నాయి, ఉందని పక్కా తెలుసు మాకు అందరికీ. మా నాన్న వాళ్ళు చెప్పారు, మా బంధువులు, మా తాత తోడబుట్టిన వాళ్ళు కొడుకులు వాళ్ళు చెప్పారు, అందరూ అన్నారు. ఇందాక ఒక వీడియో తీశాను, ఇప్పుడు రెండో వీడియో తీస్తున్నాను. మా పొలాలు మాకు ఇస్తే మాకు అదే సంతోషం. సీఎం సార్ పవన్ కళ్యాణ్కి, మన నారా లోకేష్కి, అచ్చెన్నాయుడికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ మా పొలాలు మాకు ఇప్పించండి. దానికోసం ఒక వీడియో చేస్తున్నాను. మర్చిపోయి ప్రతి మీడియా చిన్న మీడియా వాళ్ళకి, చూసిన అభిమానులకి, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మాకు పొలాలు కావాలి, మాకు ఉన్నాయి. ఎట్టో వాళ్ళ కాడ ఎన్నో ఒక 50 సంవత్సరాల దాకా వాళ్ళు వేసుకొని ఎట్టో తిప్పలు పడ్డారు. ఎట్టో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడన్నా మా చేతికి వచ్చేలాగా చూసే మార్గం చూడండి ఆయన. చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఉంటా.